నేటి ముఖ్యాంశాలు. చీఫ్ పాలిటిక్స్ చేస్తున్న రంజిత్ రెడ్డిపై చర్య తీసుకోండి. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్కి ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ జనజాతర భారీ బహిరంగ సభ హాజరైన ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి. వికారాబాద్లో జరిగిన అమిత్ షా సభకు తాండూరు నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన బీజేపీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కొండా విశ్వేశ్వరరెడ్డి పేరున ఇంకో వ్యక్తిచే నామినేషన్ వేయించి ఆయనచే నేనే కొండా విశ్వేశ్వరరెడ్డిని అని ప్రచారం చేయిస్తూ తన గుర్తును మాత్రం చెప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డికి పడే ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తాండూరు ఆర్డీఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిగత సహాయకులు విక్రమ్, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే ఎన్నికల అధికారి గారికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తరపున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఓడించాలనే కుట్రలో భాగంగా అదే పేరుతోని ఒక డూప్లికేట్ అభ్యర్థితోని నామినేషన్ వేపించి ఆ నామినేషన్ వేసిన అభ్యర్థికి ఒక నంబర్ అలొకేట్ అయింది, ఒక సింబల్ అలొకేట్ అయింది. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సింబల్ కమలం పువ్వు గుర్తు, 2వ నంబర్ సీరియల్ నంబర్. కానీ ఈ ఓటమి భయంతో మిగతా అభ్యర్థులు ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి చేతిలో చిత్తుగా ఓడిపోతున్నామని తెలిసి ఈ మెసేజ్లు పంపించడం మొదలుపెట్టిరు. దాని మీదనే కంప్లైంట్ ఇస్తున్నాం. ఆ మెసేజ్ ఏమంటుందంటే, నా పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి, నా సీరియల్ నెంబర్ ఇది అని చెప్తూ దీంట్లో ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి సింబల్ మెన్షన్ చేస్తలేరు. వాళ్ళు ప్రచారంలో ఎక్కడ కనబడలేదు, ఏ ఊర్లో తిరగలేదు, ఎవరిని ఓట్లు అడగలేదు. కానీ లక్షలాది మందికి దొంగ మెసేజ్లు పంపించుకుంటూ లక్షలాది మందిని కన్ఫ్యూజ్ చేసి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని చెప్పేసి మేము భావించినాం. ఇది చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఏ అభ్యర్థి నిలబడ్డా వాళ్ళ సింబల్ ఏందో పబ్లిక్కి చెప్పాలి, వాళ్ళ నంబర్ ఏందో పబ్లిక్కి చెప్పాలి. అట్లా చేయకుండా ఈ చీప్ ట్రిక్స్ అన్ని చేస్తూ ఓటమి భయంతో ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దీంట్లో పెద్దగా ముసుగుల గుద్దులాట ఏం లేదు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డియే ఈ చిల్లర పనులు చేస్తున్నాడని చెప్పేసి మేము పూర్తిగా భావిస్తున్నాము అని చెప్తున్నాము. ఎందుకంటే పొద్దున నుండి మాకు వందలాది మంది ఫోన్లు చేసిర్రు. మహేశ్వరం నుంచి మైల్వార్ దాకా వందలాది మంది ఫోన్లు చేసిర్రు. అన్న ఇట్లా వస్తున్నాయి మెసేజ్లు, మన సారు నంబర్ ఏమో 2వ నంబరు కమలం పువ్వు గుర్తు, కానీ మాకు మెసేజ్లు ఏమో తప్పుడు మెసేజ్లు వస్తున్నాయి ఈ పేరుతోని అని చెప్తే వెంటనే హైదరాబాద్లో ఉన్న ఎన్నికల అధికారి గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి గారికి ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాండూరు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరం ఇక్కడికి వచ్చి ఎన్నికల అధికారి గారికి ఈ కంప్లైంట్ ఇచ్చినాము. మీడియా మిత్రులతో మేము కోరేది ఒక్కటే, ప్రజలందరికీ కూడా నిజమేందో తెలియాలి. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్న దొంగ నాయకులని ప్రజలల్లో మీరు నిల్చోబెట్టాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెంట్గా జరగాల. కానీ ఓడిపోతామనే భయంతో ఇట్లా ఇల్లీగల్ పనులు చేస్తూ చీప్ ట్రిక్స్ చేస్తూ గెలవాలని కోరుకుంటున్న కొంతమందికి మేము చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాము. పబ్లిక్ తాండూరులో తిరిగినప్పుడు రాళ్లతో కొట్టిరు, నీ సొంత పార్టీ నాయకులే నీ నెల్లగొట్టిరు. తాండూరులో నీకు ముఖం జల్లక నువ్వు పారిపోయినావు, 5 ఏళ్ళు తిరగలేదు. ఇప్పుడు కూడా నీకు లేక ఇవన్నీ చేస్తున్నావు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. చేవెళ్ళ ప్రజల గుండెలలో ఉన్న నాయకుడు ఆయన. సీరియల్ నంబర్ 2, వి అంటే విక్టరీ, వి అంటే విశ్వేశ్వర్ రెడ్డి, కమలం పువ్వు గుర్తు. మీరందరూ కూడా అంటే జాగృతతోని కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపు ఖాయమైన సందర్భంలో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని కన్ఫ్యూజన్లో ఉంచి ఒక కుటిల బుద్ధితో గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చీదరించుకునే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనుక ఖచ్చితంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి ఓటమి భయంలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రజల మధ్యలో ఒక అసంబద్ధమైనటువంటి విషయాలను ఈరోజు స్ప్రెడ్ చేస్తూ ఏ రకంగానైనా ఎన్నికల్లో గెలవాలనేటటువంటి తాపత్రయంతో ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వసించకూడదు అనేటటువంటి విషయం మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సీరియల్ నంబర్ 2, ఆ 2 పైనే ఓటేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కమలం గుర్తుపైన ఓటేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి భావనతో ఉన్న ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు పల్లెకు పోయినా కూడా ఈరోజు తండాలల్లో కూడా ఈరోజు వాళ్ళను కనీసం ఊళ్ళో కూడా రానిచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రకంగా ప్రజల మధ్యలో తేల్చుకునేటటువంటి దమ్ము అలాంటి సత్తా లేనటువంటి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాను వాడుకోనో లేక ఇతరత్ర కరపత్రాలను వాడుకోనో అనేక రకాలైనటువంటి అబద్ధాలతో మోసాలతో దగాతో ఈరోజు మళ్ళీ గెలవాలనేటువంటి కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలైనటువంటి ప్రజల మధ్యలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఖచ్చితంగా గెలిచేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కమలం గుర్తుపైన ఓటేసడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రంజిత్ రెడ్డి గారు, మీరు కనుక నిజంగానే నిజాయితీగా ఉంటే ప్రజల మెప్పు పొందండి, కానీ ఈరోజు ప్రజల మధ్య గెలవడానికి అవకాశాలు లేని సందర్భంలో ఇలాంటి అనేక రకాలైనటువంటి అడ్డదారులలో ఈరోజు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా నచ్చరు. అదేవిధంగా ఈరోజు తాండూరు నుంచి తీసుకుంటే శేర్లింగంపల్లి వరకు కూడా ఈరోజు ప్రతి పల్లెలో కూడా ఈరోజు గిరిజనులు హరిజనులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మా నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఓటు నరేంద్ర మోడీకి, మాకు బియ్యం ఇస్తున్నటువంటి వ్యక్తి, మాకు అనేక రకాల ఆపదల నుంచి ఆదుకున్న వ్యక్తి, ఈరోజు మోసం చేసి గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయాలనేటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ఇంకో పార్టీలోకి వచ్చి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ద్వారా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే మేము ఎక్కడ కూడా కనీసం వేసే పరిస్థితి లేదు. ఇవాళ కూడా కనీసం సభలో కనీసం ఈరోజు మొత్తం 20% కూడా మొత్తం కుర్చీలన్నీ ఖాళీ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఏ రకంగా కూడా కనీసం వాళ్ళని ఆదరించే పరిస్థితులు లేదు. ఏది ఏమైనా ఈరోజు మా గెలుపు ఖాయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అదేవిధంగా ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తి పైన ఈరోజు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఏది వాస్తవాలనేటటువంటి విషయాలు సంబంధిత అధికారులు కూడా ఎంబడే దీన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలియదు, నాకు సంబంధం లేదు. సీరియల్ నంబర్ 4 ఉన్నది. బషీరాబాద్ మండలం జీవని గ్రామ ఉప సర్పంచ్ జగదీష్, వార్డు సభ్యులు దేవేంద్రప్ప, బోయిని నరసింహులు, అంజిలప్ప, వీరన్న, గోపాల్, పోతురాజు, వెంకటప్ప, జయకుమార్, బాలప్ప, నరసింహులు, గోవిందు, రాములు, లక్ష్మప్ప, ప్రభాకర్, వీరన్న, రామచందర్, సత్యనారాయణ తదితరులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవంద్గి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, డాక్టర్ శేఖర్, సంగారెడ్డి, వెంకటయ్య గౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బషీరాబాద్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జనజాతర సభకు కార్యకర్తలు బయలుదేరారు. ఈరోజు మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు తాండూరు నియోజకవర్గానికి ఎంపీ ఎలక్షన్ సందర్భంగా క్యాంపెయినింగ్కి రావడం జరుగుతున్నది. ఇది కార్యక్రమానికి బషీరాబాద్ నుండిగా ప్రజలని దండుగా తరుముతున్నారు. ఈరోజు బషీరాబాద్ మండలం నుంచి దాదాపుగా 6 నుంచి 7 వేల మంది జనాలు ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ మీటింగ్కి వెళ్ళడం జరుగుతున్నది. దీనికి ప్రజల స్పందన చాలా మంచిగా ఉన్నది. చాలా మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బషీరాబాద్ మండలం నుండి తాండూరుకు రావడం జరుగుతున్నది. జై
బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. చెవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్లోల వీరారెడ్డి, అంజలప్ప, భీమప్ప, నరేందర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, బసప్ప, రాజు, రవి, మధు, జీవన్, కమలాకర్, శ్రీనివాస్, జగదీష్, మధు, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని విలేముల్ గ్రౌండ్లో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ జనజాతర సభను నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భారీ బహిరంగ సభ జనజాతర సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అన్నారు. ప్రజల మధ్య రెచ్చగొడుతూ మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని గద్దె దించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు మోడీ కాపీ కొట్టారని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు సుఖంగా లేరని అన్నారు. బీజేపీ బీదవారి నడ్డి విడిచి ఉన్నవారికి రాయితీలు ప్రకటిస్తున్నదని, మన రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే కుట్ర జరుగుతున్నదని అన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎలా బొంద పెట్టారో బీజేపీని కూడా అలాగే సాగనంపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అభివృద్ధి చేయని కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటు వేస్తే దండగా అభివృద్ధి కోసం పాటుపడే తనకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మురళీకృష్ణ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ సప్న, పరిమల్ గుప్తా, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాన్ని సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలు నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో అది మొదటి తరాలు, మన ముందు తరాలు వాళ్ళ యొక్క చెమట రక్తం ధారపోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని చెమటను ధారపోశారు. దానివల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు.
అంటున్నారు. मैं इनसे कहना चाहती हूँ, सावधान रहो। इस देश की 140 करोड़ जनता है, ये संविधान इस जनता का है। ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी। స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है अब। స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పడం జరిగింది. जनता बर्दाश्त नहीं करेगी। ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे। तो मैं आपसे कहती हूँ मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में। స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है। आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया। ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया, यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया। ये आपने किया ये काम। స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావడానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है। आपने बहुत फुसलाया, बहुत गुमराह किया। हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते। స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పారు, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు. కాబట్టి ఇక మేము మోసపోవడానికి కానీ అబద్ధాలు వినడానికి కానీ సిద్ధంగా లేము. మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. इनको संदेश दो यहाँ से कि आप जानते हैं, आप समझते हैं कि इस नफरत से सिर्फ और सिर्फ जनता का नुकसान होता है। స్నేహితులారా, ఇక్కడి నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి. ఈ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను. आपके समाज में फूट फैलेगी तो किसी नेता का नुकसान होगा। మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం కనుక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ కనుక జరిగినట్టయితే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేతకు ఏమైనా అవుతుందా నష్టం అని అడుగుతున్నాను. जब जब दंगे हुए हैं इस देश में, बताइए कौन से नेता का नुकसान हुआ है? ఈ దేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ జరిగేటటువంటి ఘర్షణల ద్వారా ఏ నేతకైనా నష్టం జరిగిందా ఒక్కరి పేరైనా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. जब प्रदेश में पूंजीवादी बंद हो जाएगी, क्योंकि अराजकता फैलेगी, तब किस नेता का नुकसान होगा? आपका नुकसान होगा, जनता का नुकसान होगा। స్నేహితులారా, ఈ ప్రాంతంలో కనుక ద్వేషాలు రగిలినట్టయితే,
విద్వేషాలు పెచ్చరిల్లినట్టయితే ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా తమంతట తాముగా వెనక్కి వెళ్ళిపోతాయి. తద్వారా కంకణబద్ధులైన బీజేపీ వాళ్ళు మనం పేదల సంక్షేమం రిజర్వేషన్లు మన రాజ్యాంగాన్ని కాపాడుతుంది. మనం ఉన్నాం, అవతల వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తాం, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో రావడం కల్లా ఎందుకంటే గుజరాత్ లో 10% పోలింగ్ తగ్గింది. నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ. అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మనమందరం చేయగలుగుతాం. చెయ్యిని బలపరుచుకుందాం. మన రేవంత్ రెడ్డి చెయ్యిని బలపరుచుకుందాం. మనకు రావాల్సిన నిధులు కోసం మనం పార్లమెంట్ లో కొట్లాడదాం. అందుకు మీరందరూ నన్ను దీవించండి, ఆదరించండి. నేను పార్లమెంట్కి వెళ్తాను. పార్లమెంట్ లో మన హక్కులు కాపాడుకునేందుకు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం. ఇది ఒక వైపు. మనమేమో ఇది మాట్లాడుతున్నాం, వాళ్ళేమో శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. మనందరికీ కూడా శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు నా గుండెల్లో ఉన్నాడు. మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అందరు దేవుళ్ళను. అది మన ఇష్టం. కానీ అసలు అయోధ్యలో ఉన్న శ్రీరాముడు మా రాముడు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటే అది మా ఇష్టం అంటారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కడతా అంటే నేను 10 లక్షల రూపాయలు ఇచ్చిన, నా రసీదు కూడా ఉంది. అవతల విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండే, పోయి అడిగితే నేను మతాలు నమ్మను, దేవుణ్ణి నమ్మను, నేను రూపాయి అన్నాడు. సరే, అది నీ ఇష్టం. కానీ ఇవాళ శ్రీరాముడు బొమ్మ పెట్టుకొని తిరుగుతాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నేనప్పుడు రాజకీయంలో లేను, కానీ శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చిన. శ్రీరాముడు అందరి వాడు, అందరి గుండెలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకవైపు. అన్ని సర్వేలు రిపోర్ట్ చూపెడుతున్నాయి మనం ముందంటున్నామని చెప్పి. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి అన్న, మా ఇన్ఛార్జ్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి అన్నతో పాటు మా పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ అన్న, రామ్మోహన్ రెడ్డి అన్న, हमारा अधिकार है जो हमसे कोई छीन नहीं सकता. ये बीजेपी सिर्फ और सिर्फ जुमलेबाज सरकार है जो बस जुमले बताती है. मसलन बचपन में जो है ना हमारे मोदी साहब रेलवे स्टेशन पर चाय बेचते बोले आज तक जो है ना वो चाय का कोई स्टेशन नहीं मिला, ना गूगल पे मिला, ना कहीं पर मिला. दूसरी बात, 35 साल आदिवासियों के साथ रहे बोल रहे. इनके खुद के इंटरव्यू में 35 साल जो है ना आदिवासियों के साथ रहे बोल रहे. ये एक सबसे बड़ा जुमला है. इंटरव्यूज में कहा है कि मैंने 10वीं कक्षा ही पढ़ी है बोलकर, लेकिन इनके डिग्रियां जो है ना 2020 के बाद के डिग्रियां हैं. ये कहां तक सही है? क्योंकि ये हमेशा जुमलेबाज बातें करते हैं, फर्जी डिग्रियां लाए हैं. जो डिग्री फर्जी है, मैं आप सबसे रिक्वेस्ट करता हूं कि कांग्रेस का साथ दीजिए और सब मेरे साथ यहाँ कहा राहुल, अब की बार राहुल सरकार. మన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎంపీ గారిని గెలిపించుకున్నట్లయితే మనం అందరం కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మనము జిల్లాలోనే ముందుంటామని మీ అందరితో తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్య అతిథులుగా మన ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా క్రమశిక్షణతో అందరం కూడా ఉండి మన ప్రాంతం యొక్క ఒక రేఖ గీసి మనుషుల హృదయాలను కలుషితం చేస్తున్న ఈ బీజేపీ దానికి అనుకూలంగా ఉన్న పార్టీలను ఓడించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మన రాజ్యాంగంలో రాసుకున్నదేంది? ప్రజలందరికీ కూడా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ, అదే విధంగా మన బతుకు తెరువు, ఏదైనా సంపాదన ఉండాలని చెప్పేసి ఇవన్నీ కనీస ప్రభుత్వం కల్పించే బాధ్యతలు. ఇవన్నిటిని కే అద్వానీ గారు ఈ భారతదేశంలో ఒక రియల్ హీరో ఎవరంటే రాహుల్ గాంధీ అని పేర్కొన్నాడు. ఎవరో కాదు,
వాజ్పేయి, ఎల్కే అద్వానీ యొక్క బీజేపీ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు. దాంట్లో ఈరోజు ఎల్కే అద్వానీ గారు ఈ ప్రకటన చేసిండ్రంటే ఎంత గొప్ప చరిత్ర మన గాంధీ ఫ్యామిలీకి ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్నదని చెప్పి మీతో మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా మనం राबोए एल्लुंड है। मेरे को टाइम देने का बहुत बहुत शुक्रिया। तमाम लोगों से फिर अदबन गुजारिश है, तमाम लोग इस देश को बचाना है तो हर एक अपने वोट का इस्तेमाल करना है। और हिंदू भाइयों से और मैं एसटी भाइयों से भी रिक्वेस्ट कर रहा हूँ, लोगों की बातों मत सुनिए, देश को मोहब्बत में रखिए, इसको बंटवारा होने से बचा लीजिए। जय कांग्रेस, जय तेलंगाना। शुक्रिया मुजीब जी। నాగయ్య తాండూర్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు తొందరగా వచ్చి ఒక్క నిమిషం తమ సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదికపై ఆశీనులందరికీ పేరు పేరున పార్టీలు మనకు ప్రత్యర్థులైనటువంటి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్ముక్కై వాళ్ళు ఏ విధమైన ఇవి చేస్తున్నారో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొడుతూ ఈ యొక్క ఎలక్షన్లో మన ఎంపీ అభ్యర్థి అయిన రంజిత్ రెడ్డి అన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దయచేసి సోదరులారా, ఇంకొక 20 నిమిషాల్లో గౌరవ ప్రియాంక గాంధీ మేడం గారు బయలుదేరారు. వేదికపై ఉన్న పెద్దలు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి రామ్మోహన్ రెడ్డి గారికి, తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన తాండూర్ కాంగ్రెస్ హీరో మనోహర్ రెడ్డి గారికి, మన చెవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున పెళ్లి కొడుకైన రంజిత్ రెడ్డి గారికి, వేదిక మీదున్న రమేష్ మహారాజ్ గారికి, వేదిక మీదున్న అతిరథ మహారాజులందరికీ, మరి వేదిక ముందున్న తాండూర్ ప్రతి ఊర్లో పోతే కూడా బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, ప్రతి ఒక్క కాలనీకి పోతే కూడా ఇంద్రమ్మ ఇళ్లే ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఒక్క ఇల్లు కూడా లేదని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మన పార్టీ వచ్చింది, మనకు ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి. వాళ్ళు చెప్తున్నారు కొత్త బిచ్చగాళ్ళ లేక రాముని గుడి కడతాం, రాముని గుడి. రాముడు మన దగ్గర లేడా? మన ఊర్లో ప్రతి ఊర్లో హనుమాన్ గుడి ఉంది, మనం అందరం రామునికి పూజిస్తాం. కానీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగొద్దు, మనం ఎవ్వరికి కూడా నమ్మొద్దు. మనం కాంగ్రెస్ పార్టీకే నమ్మాలి. మనకి ఏదైనా చెయ్యాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మనకు ఇంతకుముందు కూడా కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినాం మనము. ఇంతవరకు ఒక్క కార్యకర్త కన్నా గుర్తుపడతాడా, మీకు ఎవరికన్నా పరిచయం ఉన్నాడా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రంజిత్ అన్న బాగా ఆలోచించి కరోనాలో కూడా మనకందరికి సాయం చేసిండు. ప్రతి ఊరికి కూడా మనకు తినడానికి ఆహారం కూడా పంపించిండు. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా టీవీలు ఇవ్వడం జరిగింది. మనకు ప్రజల మనిషి కావాలంటే రంజిత్ అన్నకు చేతి గుర్తు కోటేసి, రంజిత్ అన్నకు 3వ నంబర్కు చేతి గుర్తు కోటేసి గెలిపించుకోవాలి. మనము ప్రజలలో ఉండే మనిషికి ఎన్నుకోవాలి, చేతి గుర్తుకే. ఇప్పుడు వెంకటరాములు గారు సిపిఎం స్టేట్ లీడర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్న తొందరగా ముగించాలి. సోదరులారా, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈనాడు భారతదేశ భవిష్యత్తు కోసం जनाजातरा और एमपी इलेक्शंस के कैंपेनिंग के लिए ये जो प्रोग्राम रखा गया है, आज इस प्रोग्राम के लिए आए हुए जनाब स्पीकर प्रसाद साहब और यहाँ मुकामी एमएलए जनाब मनोहर रेड्डी साहब, एमपी कैंडिडेट रंजित रेड्डी साहब और
डिस्ट्रिक्ट प्रेसिडेंट राम मोहन रेड्डी साहब और म्यूनसिपल चेयरमैन, काउंसलर, ZPTCs, MPTCs और गांव-गांव से आए हुए तमाम कार्यकर्ता और अवाम, सबसे पहले हम लोगों को ये बात जाननी चाहिए कि आज जो मुल्क किस तरफ जा रहा है, गरीब और गरीब होता जा रहा है, अमीर और अमीर होता जा रहा है। आज मोदी साहब ये बात कह रहे हैं कि हम अमीर हो रहे हैं, देश बढ़ रहा है। सिर्फ देश एक ही रियासत के लिए बढ़ रहा है, वो है गुजरात। गुजरात की तरक्की हो रही है, गुजरात के लोगों का लोन माफ हो रहा है, हर तरीके से लूटा जा रहा है, हर तरफ लूट मची हुई है। आने वाले दिनों में हम राहुल गांधी और प्रियंका गांधी और सोनिया गांधी के हाथ मजबूत करेंगे तो ये जो हाथ है गरीबों का साथ होगा। कभी भी हम देखे पिछले 10 साल से మరి వేదిక ఉన్న మా అమనులకు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి మున్సిపల్ చైర్మన్లకు మరి నాతోటి మున్సిపల్ కౌన్సిలర్లకు మరి వేదిక ముందుల కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దోచుకున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటే మరి ఆ దోచుకున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి మరి సోనియా గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ఖర్గే గారు మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక డైనమిక్ లీడర్ ని మరి రేవంత్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్రంలో పంపించి మరి ఈరోజు తాండూరు ప్రజలలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి మరి ఎన్నికల ముందు మరి 6 గ్యారెంటీ ఇచ్చి మరి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసిన మరి ప్రజలందరికీ మరి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ రాబో రోజులలో ఈ మోడీ ప్రభుత్వం గద్దె దిగాలంటే ఈ మోడీ గద్దె దింపాలంటే మరి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ కావాలి. మరి 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 దేశంలో ప్రజలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం తాండ్రులో చాలా సంతోషకరం. ఈరోజు మనోహర్ అన్న గారు కూడా గెలిచిన 100 days లోనే 100 కోట్ల రూపాయలు తెచ్చి తాండ్రు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన రంజిత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంపీగా ఉన్నప్పుడు మన తాండూరు నియోజకవర్గానికి ఎన్ని విధాలుగా ఆదుకున్నాడంటే అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లలో పండుకున్నారు, బయటికి వెళ్ళలేరు. అట్టి సమయంలో మన రంజిత్ రెడ్డి అన్న గారు పేదలకు అండగా ఉండాలని చెప్పి వారికి అన్ని విధాలుగా కూరగాయలు కానీ, గుడ్లు కానీ, సరుకులు కానీ అన్ని విధాలుగా ఆదుకొని ఈరోజు మంచి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న మన రంజిత్ రెడ్డి అన్న గారికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ భాగంగా తాండూరులో జనజాతర సభకు విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేం. మనం ఎన్నో కష్టాలు అనుభవించాము. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో అస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డి అన్నను భారీ గౌరవ సూచకంగా మనమంతా నిలబడతాం, వారికి ఆహ్వానం పలుకుతాం తప్ప గిఫ్టులు ఇవ్వడానికి కానీ, షాలులు ఇవ్వడానికి కానీ ఎవరు కూడా ముందుకు రావద్దు. అంతేకాకుండా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉర్రు తొలగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన పాట ప్లే చేయబడుతుంది. దయచేసి వచ్చినప్పుడు వేదిక ముందున్నటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఒకసారి వామ్ వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్గా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జన జాతర సభకి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన గడ్డం ప్రసాద్ గారికి, మన శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారికి, ఈ వేదిక ఉన్న పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియాకి, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి నా యొక్క आज जन यात्रा में इतने
लोग इस कांग्रेस कार्यकर्ता आकर इस प्रोग्राम को कामयाब कर रहे हैं। मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूं जिन्होंने अपना కి ఈరోజు మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ గారు ఇక్కడ రావడం సందర్భంగా వారికి అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ టైగర్ రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మంత్రి మండలి ఇక్కడ విచ్చేస్తున్నటువంటి వివిధ మంత్రులకి అలాగే మన ఎమ్మెల్యేలు అయినటువంటి మన ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు పరిగి రామ్మోహన్ అన్న గారికి అలాగే వికారాబాద్ మన స్పీకర్ సభాపతి అయినటువంటి ప్రసాద్ అన్న గారికి అలాగే ఈరోజు ఇంత పెద్ద సభ నిర్వహించి ఈరోజు ఏ రోజైతే మన మనోహర్ అన్నకి ఆ రోజు చెప్పినాం మన సీఎం గారికి తాండూరులో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేలోపు పెద్ద సభ నిర్వహించాలని కోరడం జరిగింది. అదే విధంగా మన మనోహర్ అన్న అందరికీ తెలుసు ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. వికారాబాద్ కాదు చేవెళ్ళ పార్లమెంట్లోనే ప్రియాంక గాంధీ గారు ల్యాండ్ అయినారు. వారు ఇక్కడికి 5 నిమిషాల్లో చేరుకుంటారు. మిమ్మల్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. వారి సందేశాన్ని గ్రామాల్లో బూతుల్లో మూలన తీసుకుపోయి ఒకటే ఔరేక్ దక్కా చేవెళ్ళ పక్క కాంగ్రెస్ కూడా పక్క నాతో పాటు చెప్పాలి మీరు ఔరేక్ దక్కా ఔరేక్ దక్కా ఔరేక్ దక్కా కాంగ్రెస్ మీ అందరి మద్దతుతో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాగైతే అత్యధిక స్థానాలు గెలుచుకుందో పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించబోతుంది. మన డైనమిక్ లీడర్ ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీయబోతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా మాయ మాటలు నమ్మద్దు. మీకు చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నా. బీజేపీ వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దు. వాళ్ళు వస్తే రిజర్వేషన్లు పోతాయి, వాళ్ళు వస్తే రాజ్యాంగం పోతుంది, వాళ్ళు వస్తే లాస్ట్ తినే చిప్ప కూడా లాక్కుంటారు. అట్లాంటి దొంగలు వాళ్ళని నమ్మడానికి లేదు. నాడు దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి స్వాగతం తెలియజేస్తూ నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ మనకు భూములు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు ఇచ్చింది, ఎడ్లు లేనప్పుడు ఎడ్లు ఇచ్చింది, ఎడ్ల బండ్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసినాం. ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల మీరు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే అన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా ఊరూరా మీరు లిస్టు తయారు చేయండి. ఇచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి గారు మనకు అప్పచెప్పిండు. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిని అభ్యర్థిగా మనం గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు తాండూరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జనజాతర మహాసభకు గౌరవ మన ప్రియతమ నాయకురాలు భారత జాతీయ ప్రధాన కార్యదర్శి ఇందిరాగాంధీ మనమరాలు త్యాగాల కుటుంబానికి వారసురాలు మన గౌరవ ప్రియాంక గాంధీ మేడం గారికి మొట్టమొదటిగా ప్రథమంగా తాండూరు నియోజకవర్గానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుంటూ అర్చాతిరేకంగా స్వాగతం పలుకుంటూ స్వాగతం సుస్వాగతం. మనందరి ప్రియతమ నాయకుడు వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ప్రజాపాలన అధికారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా మన తాండూరు నియోజకవర్గానికి మొట్టమొదటిగా వచ్చినందుకు వారికి అర్చాతిరేకంగా స్వాగతం పలకాలని చెప్పి తాండూరు ప్రజలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గౌరవం మన స్థానిక పార్లమెంట్ అభ్యర్థి అన్న రంజిత్ రెడ్డి అన్న గారికి గౌరవం మన తాండూరు ముద్దుబిడ్డ మన స్పీకర్ ప్రసాద్ అన్న గారికి గౌరవ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి గౌరవ రోహిత్ చౌదరి గారికి గౌరవ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రామ్మోహన్ రెడ్డి అన్న గారికి మహేష్ ఇన్ఛార్జ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి
మండల ప్రజా పరిషత్తులకు అధ్యక్షులకు, జడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అన్న రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని మనం అందరం గెలిపించుకుందాం. మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి కానుకగా ఇచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజే అన్న రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పిండ్రు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా నేను మనోని ఇక్కడ క్యాండిడేట్ గా పెడుతున్నా, నా మనిషిగా మీరు గెలిపియండి, తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పిండు ఆ రోజు. ఆ మాట ప్రకారం అన్ని రిజర్వేషన్లు మాఫీ చేస్తాని కంకణబద్దులైన బీజేపీ వాళ్ళు. మనం పేదల సంక్షేమం, రిజర్వేషన్లు, మన రాజ్యాంగాన్ని కాపాడుతుంది మనం ఉన్నాం. అవతలోళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నది చేస్తాం, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కల్లా, ఎందుకంటే గుజరాత్ లో 10% పోలింగ్ తగ్గింది. నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ. అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరం చేయగలుగుతాం. చెయ్యిని బలపరుచుకుందాం. మన రేవంత్ రెడ్డి చెయ్యిని బలపరుచుకుందాం. మనకు రావాల్సిన నిధులు కోసం మనం పార్లమెంట్ లో కొట్లాడదాం. అందుకు మీరందరూ నన్ను దీవించండి, ఆదరించండి. నేను పార్లమెంట్కి వెళ్తాను. పార్లమెంట్ లో మన హక్కులు కాపాడుకునేందుకు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం. ఇది ఒక వైపు. మనమేమో ఇది మాట్లాడుతున్నాం, వాళ్ళేమో శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. మన అందరికీ కూడా శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు నా గుండెల్లో ఉన్నాడు. మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అందరి దేవుళ్ళను. అది మన ఇష్టం. నేను మతాలు నమ్మను, దేవుణ్ణి నమ్మను, నేను రూపాయి అన్నాడు. సరే, అది నీ ఇష్టం. కానీ ఇవాళ శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నేనప్పుడు రాజకీయంలో లేను, కానీ శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చిన. శ్రీరాముడు అందరి వాడు, అందరి గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకవైపు. అన్ని సర్వేలు రిపోర్ట్ చూపెడుతున్నాయి మనం ముందంజున్నామని చెప్పి. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి అన్న, మా ఇన్ఛార్జ్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి అన్నతో పాటు మా పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ అన్న, రామ్మోహన్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి అన్నతో పాటు కాంగ్రెస్ ఇంత పెద్ద కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా కోసం 25 రోజులు అహర్నిశలు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇక రాబోయే 24 గంటల్లో ప్రతి ఒక్కరం గడప గడపకి వెళ్దాం. గడపకి వెళ్ళి మనం చేసిన గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్దాం. శ్రీరాముడు అందరి వాడని చెప్దాం. యువత కూడా అందరు మన వైపు మరలేరు. 2014లో ఉద్యోగాలు ఇస్తా అన్నది బీజేపీ. 14 ఇయ్యలే, 18 ఇయ్యలే, ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగం ఇయ్యలే. 20 కోట్లు ఇస్తా అని 7 లక్షలు ఇచ్చింది. అందుకే యువత అంతా మన వైపు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరం మనం ముందంజున్నాం. సర్వే రిపోర్ట్లు అన్ని చాలా పాజిటివ్ వచ్చినాయి. కాబట్టి మనం ఇంకా రాబోయే 24 గంటలు కష్టపడి మనం ముందుకు పోదామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నాడు. 111 జీవోని ఎత్తించేస్తే 100 కొబ్బరికాయలు కొట్టి నా వల్ల కాలేదన్నాడు. అప్పటు మన్నెగూడ రోడ్ నేను శాంక్షన్ చేయిస్తే అప్పుడు ఒప్పుకున్నామా. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 వెనకాల ఉన్నోళ్ళు కూడా అనాలి, వెనకాల దూరంగా ఉన్నోళ్ళు కూడా అనాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి గతంలో మన జిల్లాకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు మన జిల్లాకు వచ్చేసినందుకు తాను మళ్ళీ కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. విడు భూమిన బానైతాడు
విదసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు जय तेलंगाना। यहाँ आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा। ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది. నమస్తే తెలంగాణ. सबसे पहले मैं आपसे माफी चाहती हूँ, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं। ముందుగా నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్గా ఉంది. అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. श्री रेवंत रेड्डी जी, श्रीमती दीपा दास मुंशी जी, श्री गद्दम प्रसाद जी, श्री रंजीत रेड्डी जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री रोहित चौधरी जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कांग्रेस के पदाधिकारी कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, और दुनिया में आपको मशहूर बनाएगी, देश को सम्मान दिलवाएगी। స్నేహితులారా, మీ దగ్గర ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. आपने बड़ी ध्यान से मेरी बातें सुनी, उसके लिए बहुत बहुत धन्यवाद। मेरी बातों को याद रखना, जब पोलिंग के दिन वोट डालने जाओगे तो हमारे प्रत्याशी को जिताकर इस देश में सही राजनीति को वापस लाइए। धन्यवाद, जय हिंद। నా మాటలు ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పోలింగ్ రోజున జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు వీడి భూమిన బానైతాడు విదసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టిపిడుగై శనివారం వికారాబాద్ ఎస్ఏపీ కళాశాల గ్రౌండ్లో అమిత్ షా హాజరయ్యే సభకు తాండూరు నుండి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, విక్రమ్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలు, తాండూరు పట్టణం తదితర ప్రాంతాల నుండి వికారాబాద్ కు బీజేపీ శ్రేణులు బయలుదేరారు. మీ అందరికీ ఒక ప్రజలకు రిక్వెస్ట్ ఏమిటంటే, ఓటర్లందరికీ మీ యొక్క విలువైన ఓటును మీరు నిజాయితీగా వేయండి అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఉదయం పొద్దున తొందరగా ఓటు వేసి ఎండబారిన పడకుండా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతను నెరవేర్చాలి. ఇట్టి బాధ్యతలు మాకు సహకరించిన మీడియా మిత్రులకు, అలాగే పాత్రికేయులకు కానీ ప్రతి ఒక్కరికి మాకు వెనకుండి నడిపించినటువంటి పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable